అందరికీ నమస్కారం అండి. ఇవాళ నేను తోటకూర అల్లం పచ్చిమిరపకాయలు వేసి చేశానండి. పొడి కూర మేగడల్లే ఉందండి. అది పెరుగు తోటకూర అండి. చక్కటి లేత తోటకూర ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుంది. లేత తోటకూరతో మీరు కూడా చేసుకోండి. నా స్టైల్లో ఎలా చేశానో మీకు చూపించేస్తాను. అందరికీ నమస్కారం అండి. పద్మిని పొత్తూరి ఛానల్కి స్వాగతం అండి. ముందుగా తోటకూరని చక్కగా కడిగేసి శుభ్రం చేసుకుని సన్నగా తరిగి అట్టే పెట్టుకోవాలండి. తర్వాత దీనికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు, అల్లం మీరు ఎంత కారం తినగలరో అంత పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం ముక్క మెత్తగా మిక్సీ ఆడిచ్చి అది కూడా పక్కన పెట్టుకోవాలి. సరే, అందులో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసు కదా, పసుపు, ఉప్పు, ఇవి కామన్ అనుకోండి. నేను ఇవన్నీ తీద్దామని అనుకున్నా కానీ కొన్ని స్కిప్ అయిపోయినాయండి. అందుకని మీకు వివరంగా చెప్తున్నాను. చక్కగా స్టవ్ వెలిగించేసి బాండ్లీ పెట్టేసుకోండి. పెట్టేసుకుని అందులో కొద్దిగా నూనె వేసుకుని ఈ శుభ్రం చేసుకున్న తోటకూరని అందులో వేసేసి తిరగమాత వేస్తాం కదా, తిరగమాత వేసి ఈ శుభ్రం చేసుకున్న తోటకూరని అందులో వేసి చక్కగా మగ్గనివ్వండి. మగ్గనిచ్చాక ఇందులోనే మనం దంచి ఉంచుకున్న అంటే మిక్సీ ఆడిచ్చిన అల్లం పచ్చిమిరపకాయల ముద్దని వేసేసేయండి. మీకు కారం తగ్గింది అని అనుకుంటే ఇంకొంచెం అల్లం పచ్చిమిరపకాయల ముద్ద వేసుకోవచ్చు, చూసి వేసుకోండి. ఉప్పు మటుకు చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి. ఈ తోటకూరకి ఎక్కువ పట్టదండి. అస్సలు కొద్దిగా వేసుకుంటే చాలు, సరిపోతే అప్పుడు మళ్ళీ తర్వాత కలుపుకోవచ్చు. అసలు మీగడల్లే ఉంటుందండి. వేడి వేడి అన్నంలో గుప్పెడు కూర తిని కొద్దిగా అన్నం పెట్టుకున్నా ఆరోగ్యానికి చాలా మంచిది. అసలు చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి చేసుకుని చూడండి. చాలా తేలికైన, నాకు చాలదేమో అనే అనుమానంతో నేను ఇంకొంచెం వేసుకున్నానండి. మూత పెట్టేసుకుంటే నిమిషంలో మగ్గిపోతుందండి. కొంచెం ఉంటే కరివేపాకు వేసుకోండి, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అది మన ఇష్టం అండి, మన ఇంట్లో ఉన్న దాన్ని బట్టి. చూసారా ఎంత మేగడలాగా ఉందో. ఉట్టి కూర కూడా తినేయచ్చండి, అంత బాగుంటుంది. చపాతీల్లో కానీ జొన్న రొట్టెలో కానీ చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి చేసుకుని చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.